చల్లగా పాడుతా తీయగా చల్లగా. కీర్తన దా. అందరికీ నమస్కారం. కొట్టేస్తాను ఏమనుకుంటున్నారు అలా తిరిగేసి. ది గ్రీన్ బేబీ ఆఫ్ ఇండియా. కీర్తన ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం మణిశర్మ, గానం చిత్ర. మురారి సినిమా నుంచి చెప్పమ్మా 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 చెప్పట్లు కొట్టమ్మా. చెప్పమ్మ 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 చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటోంది ఓ మోమటం. నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది. పలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని. చెప్పమ్మ 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 చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటోంది ఓ మోమటం. తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా, కంటికెదురు పడతావేంటి ఎటు చూసినా, చంపకిల్లిపోతావేంటి గాలి వేలితోనా, అంత గొడవ పడతావేంటి నిద్రరోజు ఉన్నా, అసలు నీకు ఆ చొరవేంటి తెలియకడుగుతున్నా, ఒంటిగా ఉన్న నీవేంటి ఒక్క నిమిషమైనా ఇదే వల్లరి భరించేదెలా అంటూ నిన్నెల్లొక్కసరను నువ్వే చేసినా బాగుంటుందని నిజం నీకెలా చెప్పను. చెప్పమ్మ 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 చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటోంది ఓ మోమటం. బేబీ నువ్వు నవ్వుతుంటే ఎంతో చూడ ముచ్చటైనా ఏడిపించే బుద్ధి అవుతుంది ఎట్టాగైనా. ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా, కాస్త కష్టమనవే ఎంత కవ్వించినా, నిన్ను రెచ్చ కొడుతూ నేనే ఓడిపోతూ ఉన్నా, లేనిపోని ఉక్రోషంతో గుడుకెత్తానా. ఇదే చూడగా మహాపోజుగా ఎటో నువ్వు చూస్తూ ఉన్నా, అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడి చేస్తున్నా అయ్యో రమా. చెప్పమ్మ 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 చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటోంది ఓ మోమటం. నువ్వంటే మరి అదేదో ఇది
సచ్ అ ప్లెజర్ వాచింగ్ యూ. నువ్వు పాడేది ఒకటి వినేందుకు కూడా చాలా బాగుంది. నేను అలాగే చూస్తూ ఉంటే కూడా అదొక నేను యాజ్ ఎ సింగర్ అలా చూస్తూ ఉన్నాను. లెఫ్ట్ హ్యాండ్ నీది ఫుల్ మూమెంటే లేదు, అలా అరెస్ట్ అయిపోయింది లెఫ్ట్ హ్యాండ్. కానీ నీ హెడ్ మాత్రం కొద్దిగా ఇలా పాడుతుంది. చరణం డెఫినెట్గా ఫస్ట్ లైన్ ఎండ్లో కళ్ళు ఇలా చేస్తే అంటే ఎవ్రీ సింగర్ హ్యాస్ ఎ యూనిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద సాంగ్ విత్ ద బాడీ లాంగ్వేజ్. ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో నేను చూస్తూ ఉన్నా ఎంత అందరూ యూనిక్గా ఎలా ప్రజెంట్ చేస్తున్నారని. నువ్వు కూడా కీర్తన ఒక నీ బాడీ లాంగ్వేజ్, నీ మేనరిజం అలాంగ్ విత్ యువర్ సింగింగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ అని చూసినప్పుడు చాలా బాగుంది. ఇట్స్ అ విజువల్ ట్రీట్ ఆల్సో. అండ్ పాట అయిన తర్వాత యూఆర్ లైక్ నాట్ సో ఇమోషనల్ అబౌట్ వాట్ యూ డిడ్. హోంవర్క్ ఇచ్చేసాను, సైన్స్ హోంవర్క్ ఇచ్చేసాను, నెక్స్ట్ మ్యాథ్స్ ఉంటే ఇవ్వండి చేస్తా, అలా ఉండింది ఎక్స్ప్రెషన్. కానీ ఇట్ ఈస్ సచ్ అ ప్లెజర్ వాచింగ్ యూ. చాలా బాగుండింది కీర్తన. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజికల్గా ఏ ఇబ్బంది లేదు, ఫస్ట్ క్లాస్గా పాడేసా. టెంపోనే చూసుకోవాలన్నమాట. లాస్ట్ బ్యాక్గ్రౌండ్ అయిన తర్వాత రావడానికి కొంచెం అటు ఇటుగా ఇబ్బంది అయిపోయాయి అనమాట. అంటే చిన్న డిస్ట్రాక్షన్ వచ్చినా కూడా ఇలాంటి ఇప్పుడు ఈ కాలంలో వస్తున్నటువంటి మ్యూజిక్ అన్ని సింకోపేషన్స్, తాళ ప్రక్రియ. సింకోపేషన్ అంటే తాళ ప్రక్రియ ఉంది కదా, ఈ తాళం ఉంది కదా, ఇలా మనసులోనే అనుకుంటూ ఉండకపోతే వాళ్ళు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. మనం ఏం డిస్టర్బ్ చేయకూడదు అనమాట. వెళ్ళిపోయి సరిగ్గా సమయం వచ్చేసరికి చరణం స్టార్ట్ చేసేయాలి. అక్కడ కొంచెం అర్లీగా వచ్చావు నువ్వు, అంతే. అర్థమవుతోందని చెప్పేది. ఏం చెప్పాను చెప్పు నేను ఇప్పుడు ఏం చెప్పాను? పీడ వదిలింది సింపుల్గా, గొడవే లేదు. ఎందుకురా ఇంత ఆక్రోశపడగా టెంపో చూసుకోమంటూ పోలా. ఓకే అది ఓకే. బాంబే స్టైల్ సాంగ్ అనమాట. మామూలుగా గజల్లాగా ఓ పల్లవి ఒకటే లైన్ రిపీట్ అవుతుంది చరణంలో, మళ్ళీ పల్లవి వస్తుంది, అంతే సింపుల్. అలా చేసింది. అది గోకి ఇంకోసారి వినాలి అనిపిస్తుంది. ఆ షహనా పీసు శాంపుల్డ్ పీస్ అది ఇంకా రాలేదే అనిపించేంత వరకు తీసుకెళ్ళిపోయాడు మణిశర్మ దాన్ని. అన్నిసార్లు దాన్ని వాయించి సరే కానీ అన్నట్టుగా ఉంటుందన్నమాట. అది సీతారాముడి చమత్కారం. వెంట తరుగుతున్నావేంటి ఎంత తప్పుకున్నా, కంటికి ఎదురు పడతావేంటి ఎటు చూసినా, చెంపగిల్లిపోతావేంటి గాలి వేలితోనా. క్యా బాత్ హై, ఎంత బాగా అన్నాడు. గాలికి వేళ్ళుండి ఆ అమ్మాయి చెంపగిల్లి వచ్చి ఇలా గిల్లినట్టుందట. దట్ ఈస్ ది పొయిటిక్ జెస్చర్. అమ్మ ఫోజ్ అని పాడుతున్నావు. ఫోజ్ కాదు, అది పోజే. అది తెలుగు కాదు, ఇంగ్లీష్. అది పోజ్, పిఓఎస్సి పోజ్, ఇంగ్లీష్. పోజ్ ఎక్కడది? ఇదేం చూడక మహాపోజుగా ఎలా పాడుతున్నావు? అది ఇదేం చూడక మహాపోజుగా. నా వల్ల కాదు, చెప్తే అలా పట్టుకుంటే నేను ఎందుకు ఇక్కడ. కరెక్ట్ గా ఫోజ్ కాకుండా పోజ్ అలా. వెల్ డన్, గాడ్ బ్లెస్. సరే వెళ్ళరా. ఓకే వెల్ డన్.